టీచర్ హ్యాండ్బుక్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే టీచర్ హ్యాండ్బుక్ అనేది మనకి ఈ అకాడమిక్ ఇయర్కి ప్రామాణికమైంది. దీన్ని అనుసరించే మనమంతా కూడా ఈ విద్యా సంవత్సరం అంతా కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ టీచర్ హ్యాండ్బుక్లో ఏమున్నాయో చూద్దాం. స్ట్రక్చర్డ్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ సోషల్ సైన్స్ టీచింగ్ ప్రెజెంటెడ్ బై SCERT 2025-26. అసలు ఈ టీచర్ హ్యాండ్బుక్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ టీచర్ హ్యాండ్బుక్? ఏ స్ట్రక్చర్డ్ గైడ్ డిజైన్ టు సపోర్ట్ టీచర్స్ ఇన్ ప్లానింగ్ and delivering effective lessons, contains period-wise lesson plans aligned with curriculum standards, acts as bridge between curriculum goals and classroom practices. అంటే మనం టీచ్ చేయబోయే పాఠ్యాంశాలకి అట్లాగే మన కరికులంకి ఒక బ్రిడ్జ్ లాగా ఈ హ్యాండ్బుక్ అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అనేది ఉంటే మనకి ఎంత ఉపయోగం, అట్లాగే ఈ హ్యాండ్బుక్ అనేది మన కరికులం గోల్స్ని మనం రీచ్ అవ్వడానికి ఏ విధంగా ఏ పాఠాలు బోధించాలి అనేది ఈ హ్యాండ్బుక్ తెలియజేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ టీచర్ హ్యాండ్బుక్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది టీచర్ హ్యాండ్బుక్. అసలు ఈ హ్యాండ్బుక్ పర్పస్ ఏంటి? ఇది ఏం చేస్తుంది అంటే ఎన్జ్యూర్ యూనిఫార్మిటీ ఇన్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ అక్రాస్ స్కూల్స్. అన్ని స్కూల్స్లోనూ ఒకే విధంగా బోధన జరిగే విధంగా ఇది మనల్ని చేస్తుంది. రెడ్యూస్ ప్లానింగ్ లోడ్ ఫర్ టీచర్స్ విత్ రెడీ టు యూజ్ ప్లాన్స్. అట్లాగే మన మీద ఈ లెసన్ ప్లాన్స్ కానీ ఇంకో ప్లానింగ్ కానీ ఈ బర్డెన్ అనేది తగ్గుతుంది. అందరినీ చక్కగా ఒక మార్గదర్శకత్వంలో నడిపించడానికి ఈ హ్యాండ్బుక్ అనేది ఉపయోగపడుతుంది. ప్రమోట్ యాక్టివ్ లెర్నింగ్, ఎఫెక్టివ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాగి. అట్లాగే విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి విద్యా విధానాన్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే చైతన్యవంతమైనటువంటి అభ్యసనాన్ని ఇది పెంపొందిస్తుంది. ప్రొవైడ్ క్లారిటీ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ అసెస్మెంట్ ప్రాక్టీసెస్. అట్లాగే మనకి అసెస్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా చేయాలి, అట్లాగే మనకి లెర్నింగ్ మీద క్లారిటీ, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఎట్లా ఉండాలి, అవి ఎట్లా వస్తాయి అనేది ఇది మనకి ఒక క్లియర్ కట్గా క్లారిటీని ఇస్తుంది. ఈ టీచర్ హ్యాండ్బుక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచర్ హ్యాండ్బుక్: గైడ్ టీచర్స్ ఇన్ డెలివరింగ్ అవుట్కమ్ బేస్డ్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మనకి మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని అట్లాగే అవుట్కమ్ బేస్డ్ మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఉపయోగించడానికి, వాటిని అవుట్కమ్స్ని బయట తీసుకురావడానికి ఇది టీచర్స్ అందరికీ కూడా గైడ్ చేస్తుంది. సపోర్ట్ యూసేజ్ ఆఫ్ ఎఫెక్టివ్ TLM అండ్ పెడగాగి. అట్లాగే మనం ఎటువంటి TLM ఉపయోగించాలి, ఎటువంటి బోధనా పద్ధతులు ఉపయోగించాలి అనేది ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. ఎంకరేజ్ రిఫ్లెక్షన్ అండ్ అకౌంటబిలిటీ త్రూ స్ట్రక్చర్డ్ ప్లానింగ్. అట్లాగే మనం చెప్పినటువంటి పాఠ్యాంశాల ప్రతిఫలాన్ని ప్రతిఫలించేటట్లుగా అట్లాగే బాధ్యతాయుతంగా ఇది ఉండే విధంగా దీని ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనకు వచ్చేటువంటి ప్రతిఫలాలు చాలా ఆశించిన స్థాయిలో ఉంటాయని తెలియదు. అలైన్మెంట్ విత్ అకాడమిక్ క్యాలెండర్. మంత్లీ క్యాలెండర్ అవుట్లైన్స్ నెంబర్ ఆఫ్ లెసన్స్ అండ్ అలొకేటెడ్ పీరియడ్స్. ఇందులో ఏంటంటే మంత్లీ క్యాలెండర్ ఏ మంత్లో ఎన్ని రోజులు ఉన్నాయి వర్కింగ్ డేస్, అందులో ఎన్ని రోజులు ఏ లెసన్ చెప్పాలి, ఎన్ని పీరియడ్స్ కేటాయించాలి, ఇవన్నీ కూడా అలొకేట్ చేసి చాలా క్లియర్ కట్గా మనం ఎప్పుడు ఏం చెప్పాలి అనేది ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది పొందుపరుస్తుంది. డేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ టీచింగ్ ఈచ్ పీరియడ్స్ కంటెంట్. అట్లాగే పాఠ్యాంశాలకి ఏ డేట్లో ఏ పాఠ్యాంశాలను చెప్పాలి, ఏ పీరియడ్స్ పాఠ్యాంశాలు కేటాయించాలి, ఇవన్నీ కూడా చాలా ఫిక్స్డ్గా టీచర్ హ్యాండ్బుక్లో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా మనం టీచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జులై 3 lessons విత్ 12 total periods, ఈచ్ పీరియడ్ అసైన్ టు ఏ స్పెసిఫిక్ డేట్. జులై మంత్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఆ జులై మంత్లో మనకి 3 లెసన్లు ఉన్నాయి. మొత్తం పీరియడ్స్ వర్కింగ్ పీరియడ్స్ వచ్చి 12 ఉన్నాయి. ఆ 12 పీరియడ్స్లో ఈ 3 లెసన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుని అది ఏ లెసన్కి ఎన్ని పీరియడ్లు అనేది ఇక్కడ కేటాయించడం అనేది టీచర్ హ్యాండ్బుక్లో ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి నెల కూడా ఎన్ని పీరియడ్లు ఏ లెసన్కి కేటాయించారనేది దీనిలో పొందుపరచడం జరిగింది. తగు విధంగా మనం దాన్ని టీచ్ చేయాల్సి ఉంటుంది. ఎంజూస్ టైమ్లీ సిలబస్ కంప్లీషన్ అండ్ ఇంప్రూవ్స్ ప్లానింగ్. అట్లాగే మనం అండ్ రిసోర్స్ ప్రిపరేషన్, మనకు కావాల్సినటువంటి వనరుల్ని మనం సమకూర్చుకోవడానికి, అట్లాగే మనం చక్కగా
ఈ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది ఉపయోగపడుతుంది. అలైన్మెంట్ విత్ టాక్సానమీ వీడియోస్. ఈచ్ పీరియడ్ ఈజ్ లింక్డ్ ఏ 3-minute వీడియో బేస్డ్ ఆన్ లెర్నింగ్ టాక్సానమీ. ఇక్కడ ఏంటంటే మనకి టీచర్ హ్యాండ్బుక్లో మనకి ఇక్కడ వీడియోస్ అంటే 3 minutes వీడియో సమ్మరీ వీడియోస్ అంటాము. లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పీరియడ్లో ఎంతైతే మనము బోధించామో దాన్ని సమ్అప్ చేస్తూ చక్కటి వీడియోలు అనేవి 3 to 4 minutes తీయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటిని కూడా దాని యొక్క QR కోడ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు కానీ టీచర్ హ్యాండ్బుక్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మనం పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ సమ్మరీ వీడియోస్ని ఇవ్వచ్చు, లేదా నో బ్యాక్ డోర్ రోజున వీటిని ప్రదర్శించవచ్చు. Videos summarize the concept and provide 3 quiz questions for check for understanding CFU. వీడియోస్ సమ్మరైజ్ చేయడానికి అట్లాగే కాన్సెప్ట్లని సమ్మరైజ్ చేయడానికి 3 క్విజ్ క్వశ్చన్స్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ క్విజ్ క్వశ్చన్స్ ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనేది మనం తెలుసుకోవడానికి, అంటే CFU ద్వారా వాళ్ళకి పాఠ్యాంశం ఎంతవరకు అవగాహన అయిందనేది తెలుసుకోవచ్చు. వీడియోస్ ఆర్ షార్ట్, కాన్సెప్ట్ ఫోకస్డ్ అండ్ సపోర్ట్ టీచర్ రెడీనెస్. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా షార్టన్గా ఉన్నాయి, సమ్అప్ వీడియోస్ కాబట్టి 3 minutes మాత్రమే ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా దాంట్లో ఏది కీలకమైన అంశము దాన్ని ఫోకస్ చేస్తూ అది ఖచ్చితంగా విద్యార్థులకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్ టు టీచర్ రెడీనెస్. అలాగే టీచర్ పాఠ్యాంశం బోధించే ముందు ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దేన్ని బాగా ఇంకల్కేట్ చేయాలనేది ఈ వీడియో వల్ల బాగా తెలుస్తుంది. హెల్ప్స్ స్టాండర్డైజ్డ్ ఇన్స్ట్రక్షనల్ క్వాలిటీ అక్రాస్ క్లాస్ రూమ్స్. అంతేకాకుండా ఇది ఏంటంటే మనకి చాలా గుణాత్మకమైనటువంటి హెల్ప్స్ స్టాండర్డైజ్ ఇన్స్ట్రక్షనల్ క్వాలిటీ అక్రాస్ క్లాస్ రూమ్స్. ఇక్కడ గుణాత్మకమైనటువంటి స్టాండర్డ్స్ని మనం ఇవ్వడానికి క్లాస్ రూమ్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది చాలా ఉపయోగకరమైనది. అందులో ఈ సమ్అప్ వీడియోస్ అనేవి మనం చక్కగా గైడ్ చేస్తూ ఉంటాయి. పెడగాజికల్ అప్రోచెస్ ఫ్రమ్ NCF/SE 2023 NEP 2020. ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ద్వారా దీన్ని లింకప్ చేసి మనకి టీచర్ హ్యాండ్బుక్లో వీటినన్నింటినీ పొందుపరిచి తద్వారా మనకి పాఠ్యాంశాలని పొందుపరచడం జరిగింది. ఎంసైజెస్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాగి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇప్పుడు జరుగుతున్న విద్యా విధానం అంతా కూడా చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ. కాబట్టి విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి విద్యను అందించడానికి ఇది ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎంకరేజెస్. ఇందులో మనకి ఏ రకాలైనటువంటి అప్రోచెస్ ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ఇష్యూస్ బేస్డ్ లెర్నింగ్, రోల్ ప్లేస్, సిమ్యులేషన్స్ అండ్ డిబేట్స్, ఫీల్డ్ విజిట్స్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, రిఫ్లెక్ట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఈ రకంగా ఎన్ని రకాలైనటువంటి విషయాలని మనం ఇచ్చేస్తూ ఈ టీచింగ్ అనేది చేయవచ్చు. వీటన్నిటిని కూడా టీచర్ హ్యాండ్బుక్లో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మనం బోధనని అద్భుతంగా మార్చడానికి ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది ఉపయోగపడుతుంది. అలైన్మెంట్ విత్ NCF/SE 2023 అండ్ NEP 2020. ఈ NCF/SE 2023 అండ్ NEP 2020కి అనుగుణంగా ఈ టీచర్ హ్యాండ్బుక్ని మన యొక్క విద్యా బోధనని మలచడం జరిగింది. దానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమోట్స్ 21st century స్కిల్స్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ డెమోక్రటిక్ థింకింగ్. ఇది మనకి 21వ శతాబ్దపు నైపుణ్యాలని పెంపొందిస్తూ రాజ్యాంగ విలువల్ని అట్లాగే ప్రజాస్వామ్య ఆలోచనల్ని ఇది ద్విగుణీకృతం చేస్తుందని తెలియజేస్తుంది. హ్యాండ్బుక్ సపోర్ట్స్ గోల్స్ ఆఫ్. దీని యొక్క లక్ష్యాలు ఏంటి, దీని యొక్క ఆశయాలు ఏంటి అనేది చూస్తే కనుక క్రిటికల్ థింకింగ్, మల్టీడిసిప్లినరీ అప్రోచ్, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ అప్లికేషన్, లోకల్ కంటెక్స్ట్ ఇంటిగ్రేషన్, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. అంటే ఈ హ్యాండ్బుక్ ముఖ్యంగా సపోర్ట్ చేసే గోల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ని విద్యార్థుల్లో డెవలప్ చేయాలని తెలియజేస్తుంది. మల్టీడిసిప్లినరీ అప్రోచ్, అంతేకాకుండా వివిధ రంగాల్లో డెవలప్ అవ్వడానికి అనుగుణంగా ఇది ప్రోత్సహిస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ అప్లికేషన్,
భావనల్ని బాగా అర్థం చేసుకుని వాటిని నిత్య జీవితంలో ఉపయోగించడానికి ఉపయోగపడే విధంగా ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది గైడ్ చేస్తుంది. లోకల్ కంటెక్స్ట్ ఇంటిగ్రేషన్, అట్లాగే మనం నేర్చుకున్న జ్ఞానం మనకి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిసరాలని మనం సమన్వయం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, అట్లాగే సమతని సమగ్రతని ఇది తెలియజేస్తుంది. ఈ సమత సమగ్రత అనేవి మనకి బాగా ఉపయోగపడేలాగా ఆ విధంగా మనం విద్యార్థిని పెంపొందించే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంట్రడక్షన్ టు పెడగాజికల్ స్ట్రాటజీస్, టైటిల్ 5612 pedagogical strategies trainer notes. Let's now look at repeat introduction to pedagogical strategies trainer notes. Let's now look at actionable strategies that bring these pedagogical consideration to life in the classroom. మన క్లాస్ రూమ్ లో ఎటువంటి విద్యా పద్ధతుల్ని, విద్యా బోధనా పద్ధతుల్ని మనం ఉపయోగించాలి, ఎటువంటివి మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాటజీ ఏ, ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్క్ అండ్ ఎక్స్ప్లోర్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ని వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడగాలి. అవి ఎట్లా ఉండాలంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసేలాగా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఎగ్జాంపుల్, వై డు పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ యువర్ విలేజ్ ఆ సిటీ? ఎందుకని మీ ప్రాంతం నుంచి వలస వెళ్తూ ఉంటారు ప్రజలు అనేది. హౌ డిడ్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఎమర్జ్? వివిధ రకాలైనటువంటి ఈ సెటిల్మెంట్స్ అంటే గృహాలు లేదంటే ప్రాంతాలు మన స్థానికంగా మన ప్రాంతంలో ఎందుకని ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది? హౌ డిడ్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఎమర్జ్? ఇలాంటి క్వశ్చన్లు అనేవి విద్యార్థిని ఆలోచన చేసేవిగా ఉంటాయి. అందుకని ఇటువంటి ఎక్స్ప్లోర్డ్ క్వశ్చన్స్ అనేవి మనం వేయవచ్చు. ఇష్యూస్ బేస్డ్ లెర్నింగ్. యూజ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ టు బిల్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నిజమైనటువంటి ప్రపంచానికి కావాల్సినటువంటి యూజ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ టు బిల్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మనము ప్రపంచంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల్ని సాధించుకోవడానికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్, వాటర్ స్కేర్సిటీ ఒక ఇష్యూ. మనకి ప్రపంచంలో ఏంటంటే వాటర్ స్కేర్సిటీ అనేది ఒక ఇష్యూ. వాట్ ఆర్ సోర్సెస్ ఆఫ్ వాటర్? దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం అంటే వాట్ ఆర్ సోర్సెస్ ఆఫ్ వాటర్. మనకి వాటర్ సోర్సెస్ ఏమున్నాయి? ఈజ్ యాక్సెస్ ఈక్విటబుల్? ఇది అందరికీ సమపంపిణీ జరిగిందా? అన్ని చోట్ల ఒకే రకంగా ఉందా వాటర్ అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆర్ యూజ్డ్? అట్లాగే ఈ వాటర్ ఉన్న చోట ప్యూరిఫై చేయాల్సి వస్తే అన్ని చోట్ల ఒకే రకంగా దీన్ని ప్యూరిఫై చేయడానికి ఒకే పద్ధతిని వాడుతున్నారా లేకపోతే వివిధ రకాల పద్ధతులను వాడుతున్నారా? ఇటువంటి పద్ధతుల్ని ఈ ప్యూరిఫికేషన్ కోసం వాడుతున్నారు అనేది తెలుసుకో. ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కాంటెంపరీ వరల్డ్లో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ యొక్క మైండ్ అనేది ఎక్స్ప్లోర్ అయ్యి సొల్యూషన్స్ ఇవ్వడానికి విద్యార్థులు ఆలోచిస్తారు. అలాగే నీటిని పొదుపుగా వాడడానికి కూడా ప్రయత్నం చేస్తారు. స్ట్రాటజీ సి, conversations, discussions, debates. Use dialogue to deepen understanding and foster critical thinking. Example, debate. Should uniforms be mandatory in schools? మనకి ఏంటంటే యూనిఫామ్స్ అనేవి మ్యాండేటరీ అయిన స్కూల్స్లో ఎందుకు అసలు యూనిఫామ్స్ అనేవి ఉండాలి? ఉంటే ఉపయోగం ఏంటి, లేకపోతే వచ్చే అనర్థాలు ఏంటి? డిస్కస్. హౌ ఈజ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్టింగ్ అవర్ రీజియన్? మన ప్రాంతం మీద వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం ఇచ్చి వాళ్ళని చక్కగా డిస్కషన్ డిబేట్స్ పెట్టవచ్చు విద్యార్థులకి. ఈ రకంగా ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ఆలోచనల్ని వాళ్ళ యొక్క అనుభవాలని అనుభూతుల్ని ఎంకరేజ్ చేస్తూ చక్కగా వాళ్ళ జ్ఞానాభివృద్ధికి ఉపయోగపడేలా మనం వీటిని టీచ్ చేయొచ్చు. అందుకు ఈ హ్యాండ్బుక్ అనేది చాలా ఉపయోగకరమైంది. స్ట్రాటజీ డి, రోల్ ప్లేస్ అండ్ సిమ్యులేషన్స్ హెల్ప్ స్టూడెంట్స్ సిమ్యులేట్ రియల్ వరల్డ్ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి విద్యార్థులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి డెసిషన్ మేకింగ్ని మనం పెంపొందించాల్సి ఉంటుంది. దానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పంచాయత్ డెసిషన్ ఆన్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ హాల్. ఒక కమ్యూనిటీ హాల్ని పంచాయతీ కట్టాలనుకుంటుంది, అలాంటి నిర్ణయం తీసుకుంది. సిమ్యులేషన్ ఆఫ్ ఏ యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్. అలాగే యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో దానికి ఉద్దీపనని మనం పొందవచ్చు. స్ట్రాటజీ ఈ, కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఫీల్డ్ విజిట్స్. మనకి విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలతో పాటు మరి కమ్యూనిటీ సర్వీస్, ఫీల్డ్ విజిట్స్ అనేది కూడా ఒక భాగంగా దీన్ని నెలకొల్పడం జరిగింది. ఎనేబుల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అభ్యసన అనుభవాలు అనేవి స్వయంగా వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే సాంఘిక బాధ్యత అనేది కూడా పెరుగుతుంది. ఈ రకంగా వీటిని కమ్యూనిటీ సర్వీస్, ఫీల్డ్ విజిట్స్ ద్వారా పెంపొందించు. ఎగ్జాంపుల్,
విజిట్ టు ఏ హిస్టారికల్ సైట్ ఆర్ హెరిటేజ్ వాక్. ఒక హిస్టారికల్ ప్రదేశాన్ని సందర్శించడం లేదా వారసత్వానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని సందర్శించడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చరిత్రని తెలియజేస్తూ వాళ్ళ యొక్క గుణగణాలని, గొప్పతనాన్ని, ఘనతని తెలియజేస్తాయి. తద్వారా మనము దాన్ని తెలుసుకోవడం, మనము కూడా ఆ విధంగా ఎదగడానికి ఉపయోగం. వర్క్ విత్ లోకల్ మున్సిపాలిటీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ని లోకల్గా మనము ఎట్లా దాన్ని రీయూజ్ చేయవచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగ మనం పెంపొందించుకోవచ్చు అనేది కూడా మనం విద్యార్థులతో చేయాలి. విజువల్ సజెషన్, ఫొటోస్ ఫ్రమ్ ఎక్స్కర్షన్స్. అలాగే ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ తీసుకోవడం, ఆ ఫొటోస్ని ఎట్లాగ దాన్ని మనం ఇతరులకు చూపిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చేయొచ్చు. ఇది కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఫీల్డ్ విజిట్స్ వల్ల విద్యార్థులకు కలిగేటువంటి లాభాలు. దీన్ని కూడా టీచర్ హ్యాండ్బుక్లో పొందుపరచడం జరిగింది. స్ట్రాటజీ ఎఫ్, రిఫ్లెక్టివ్ ఎస్సెస్. యూజ్ రైటింగ్ టు ఎంకరేజ్ డీప్ థింకింగ్ అండ్ అసెస్మెంట్. రిఫ్లెక్టివ్ ఎస్సెస్ అనేవి మనకి ఏంటంటే వ్యాస రచనల వల్ల మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా, అట్లాగే మన ఆలోచన లోతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చి మన అనుభవాలు, ఊహలు, అంశాలు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. శాంపిల్ టాపిక్, హౌ డు డ్యామ్స్ ఎఫెక్ట్ ఫార్మర్స్. ఫర్ సపోజ్ ఒక డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు కొంతమందికి ఉపయోగం ఉంది, కానీ దానివల్ల ఫార్మర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది. ఈజ్ రివర్ లింకింగ్ సస్టైనబుల్. అలాగే మనకి నదులు ఉన్నప్పుడు నదులని వాటిని సుస్థిరంగా ఎలాగా లింకప్ చేయాలి. షుడ్ వేస్ట్ డిస్పోజల్ బి ఏ సిటిజన్స్ డ్యూటీ. అట్లాగే పౌరులందరూ కూడా వేస్ట్ డిస్పోజబుల్ని ఎట్లాగా ఇచ్చేయాలనేది కూడా ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే మనం ఈ ఎస్ఎస్ పెట్టడం వల్ల వాళ్ళ ఆలోచనలు అనేవి, అనుభవాలు అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ రకంగా ఏంటంటే వారిలో అనేది మంచి సాంఘికమైనటువంటి మార్పు రావడానికి బాగుంటుంది. స్ట్రాటజీ జీ, ప్రాజెక్ట్ వర్క్. ప్రమోట్ కొలాబరేషన్ అండ్ డేటా డ్రైవెన్ ఎంక్వైరీ. ఎగ్జాంపుల్, సర్వే ఆన్ టైప్స్ ఆఫ్ హౌసింగ్ ఇన్ ద విలేజ్. మన విలేజ్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి, దాని మీద సర్వే అనేది నిర్వహించవచ్చు ఒక ప్రాజెక్ట్ వర్క్గా. ఇంటర్వ్యూ విత్ ఏ రిటైర్డ్ టీచర్ ఆర్ లోకల్ లీడర్. మనము ఒక గొప్ప టీచర్ని లేదంటే ఒక రిటైర్డ్ అయిన టీచర్ని, మన ప్రాంతంలో ఉన్న వారిని లేదా మన ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడిని చక్కగా ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ వర్క్గా విద్యార్థులకి ఇవ్వచ్చు. డ్రా మ్యాప్స్ ఆఫ్ లోకల్ ల్యాండ్ మార్క్స్. అట్లాగే మనం మ్యాప్స్ని డ్రా చేయడము, అట్లాగే లోకల్ ల్యాండ్ మార్క్స్ తోటి స్కెచ్ మ్యాప్లను తయారు చేయడము, లేదంటే నిజమైన మ్యాప్లను తయారు చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వవచ్చు. స్ట్రాటజీ హెచ్, మోడల్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. లెట్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ అండర్స్టాండింగ్ త్రూ క్రియేటివ్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్స్, మోడల్ ఆఫ్ ఏ వల్కనో. ఒక అగ్నిపర్వతం యొక్క నమూనాని తయారు చేయించవచ్చు. పోస్ట్ ఆన్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అలాగే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మీద పోస్టర్ తయారు చేయమని మనం విద్యార్థులకి చెప్పవచ్చు. ఫోటో ఎగ్జిబిషన్ ఆన్ లోకల్ మార్కెట్స్. అలాగే లోకల్ మార్కెట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది దాన్ని ఒక ఫోటో ఎగ్జిబిషన్ని మనం తయారు చేయించవచ్చు, లేదా అలాంటి మోడల్ని తయారు చేయించవచ్చు. విజువల్ సజెషన్, ఫొటోస్ ఆఫ్ మోడల్స్ అండ్ పోస్టర్స్ మేడ్ బై స్టూడెంట్స్. ఫొటోస్ లేదా ఫొటోస్తో కూడినటువంటి మోడల్స్ ఇట్లాంటివన్నీ కూడా విద్యార్థుల చేత చేయించవచ్చు. ఈ రకంగా మోడల్స్ని తయారు చేయించడం వల్ల ఆర్టిఫాక్ట్స్ అటువంటి వాటిని వాళ్ళ చేతులతో చేయడం వల్ల హస్తకళా నైపుణ్యాలు, ఈ రకంగా వారిలో సృజనాత్మకత అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రిఫ్లెక్షన్ అండ్ డిస్కషన్. విచ్ ఆఫ్ దీస్ స్ట్రాటజీస్ ఆర్ యూ ఆల్రెడీ యూజింగ్. ఇందులో మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించినటువంటి విధానాలే. అందులో మనం ఎన్ని ఉపయోగించాము, ఇంకా ఏమి ఉపయోగించకుండా ఉండిపోయినవి, దానికి కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు, అవసరాన్ని బట్టి మనం ఈ పెడగాజికల్ అప్రోచెస్ని ఉపయోగించుకుంటూ మన బోధనని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. దానికి మన టీచర్ హ్యాండ్బుక్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వాట్ న్యూ ఐడియాస్ ఆర్ యూ ఎక్సైటెడ్ టు ట్రై ఇన్ యువర్ క్లాస్ రూమ్.
మీరు ఇక్కడ చెప్పినవి కాకుండా ఎవరైనా ఇంకా ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అయి ఉంటే అవి ఏమిటి, వాటిని మాకు తెలియచేయడం ద్వారా చక్కగా ఇది అందరికీ కూడా ప్రచారం చేయబడుతుంది. తద్వారా అందరూ కూడా మంచి పద్ధతిని అవలంబించడానికి అవకాశం. వాట్ సపోర్ట్ వుడ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దీస్? వీటినన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారు? దానికి తగిన సూచనలు, సలహాలని మీరు ఇవ్వచ్చు. కంక్లూజన్: ద టీచర్ హ్యాండ్బుక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ షెడ్యూల్, ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ టూల్. ఇది కేవలం ఒక షెడ్యూల్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ టూల్. టీచర్ హ్యాండ్బుక్ అనేది మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం. టీచర్ హ్యాండ్బుక్ అనేది చాలా ప్రామాణికమైనది. అంతేకాకుండా వృత్తిపరంగా ఇది చాలా మంచి పరికరంలాగా మనకు ఉపయోగపడుతుంది. హెల్ప్స్ టీచర్స్ స్టే ఫోకస్డ్, రిఫ్లెక్టివ్ అండ్ అలైన్డ్ విత్ నేషనల్ స్టాండర్డ్స్. ఇది ఉపాధ్యాయులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది ఈ రిఫ్లెక్షన్స్ అనేవి చాలా బాగా వస్తాయి దీన్ని ఉపయోగించడం వల్ల. అంతేకాకుండా ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది నేషనల్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యేలాగా తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అనుసరించి మన విద్యాబోధన ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన నేషనల్ స్టాండర్డ్స్కి ఎదిగినట్టుగా ఉంటుంది. ఎంపవర్స్ క్లాస్ రూమ్స్ టు షిఫ్ట్ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ టు మీనింగ్ఫుల్ లెర్నింగ్. మనం ఇప్పటి వరకు మరి బట్టి విధానాన్ని అనుసరించి బట్టి విధానంలో ఎక్కువగా వచ్చినటువంటి విధానం ఉంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే బట్టి విధానం నుంచి చక్కటి లెర్నింగ్ మెథడ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ లెర్నింగ్ మెథడ్కి అనుగుణంగా బట్టి విధానానికి కొంచెం దూరంగా ఉంటూ చక్కటి విధానాన్ని మనం అనుసరిస్తూ క్లాస్ రూమ్ని మనం ఉత్సాహంగా తయారు చేయడానికి ఈ టీచర్ హ్యాండ్బుక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టీచర్ హ్యాండ్బుక్ని ఉపయోగించుకుని మనం తదనుగుణంగా మన స్టాండర్డ్స్, నేషనల్ స్టాండర్డ్స్ వరకు కూడా పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ఇంతవరకు చాలా కీ ఎలిమెంట్స్ ఆఫ్ ది టీచర్స్ హ్యాండ్బుక్, స్ట్రక్చర్డ్ టూల్స్ ఫర్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ డెలివరీ. Overview of elements. The teacher handbook is a design with key components to guide and support teachers in lesson planning and delivery. Major elements include concept map, learning outcomes, teacher reflections, teaching learning material, period plan, QR codes and teacher diary. అంటే మనకి ఈ టీచర్ హ్యాండ్బుక్లో ముఖ్యంగా పొందుపరిచినవి ఈ అంశాలన్నీ: కాన్సెప్ట్ మ్యాప్, లెర్నింగ్ అవుట్కమ్స్, టీచర్స్ రిఫ్లెక్షన్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, పీరియడ్ ప్లాన్, క్యూఆర్ కోడ్స్ అండ్ టీచర్ డైరీ. వీటి గురించి ఈ విభాగంలో తెలుసుకుంటాం. కాన్సెప్ట్ మ్యాప్. ఏ కాన్సెప్ట్ మ్యాప్ ఈజ్ ఏ విజువల్ టూల్ యూజ్డ్ టు ఆర్గనైజ్ అండ్ రిప్రజెంట్ నాలెడ్జ్. ఇట్ షోస్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, typically arranged in a hierarchical structure with the most general or broad concept at the top and more specific concepts branching downward. Concept map provided at the beginning of every lesson shows the flow of ideas and subconcepts, helps in understanding connections between topics, useful for teachers to give bird's eye view of the lesson. Visualization. Include an example concept map image. India, size and location. India. These are divided into 4 parts: location, size, India and the world, India's neighbors. Location means hemisphere. Repeat: latitudinal extent, longitudinal extent. Size, boundaries, length. India and the world, sea routes, cultural heritage. India's neighbors: Sri Lanka, Bangladesh, Pakistan, Myanmar, Bhutan, Nepal, China, Afghanistan. Learning outcomes. Specific outcomes are mentioned for each period based on NCF and NEP aligned learning standards. Guides the teacher in focusing on measurable learning. Helps in tracking student progress effectively. Learning outcomes. Specific outcomes are mentioned for each period based on NCF and NEP aligned learning standards. Guides the teacher in focusing on measurable learning. Helps in tracking student progress effectively. Learning outcomes, 2 types. Examples of well-defined learning outcomes by students. Importance of learning outcomes in lesson planning. First, we have the students will be able to
learning outcomes. Learning outcome 1, understand the celestial bodies. Learning outcome 2, understand different components of the solar system. Learning outcome 3, differentiate between stars, planets and satellites. Learning outcome 4, recognize that the earth is a unique celestial body. In importance of learning outcomes in lesson planning, define clear goals. Learning outcomes specify what students should know or be able to do by the end of the lesson. Ensure focused teaching. Learning outcomes keep the lesson focused, preventing deviation and ensuring time is spent on essential concepts and skills. Guide instruction and assessment. They help teachers plan activities, choose resources and design assessments aligned with the desired student achievements. Learning outcomes period 1, to locate India on a world map and explain its geographical position using latitude and longitude. Period 2, to compare India's size with the countries and explain its geographical significance. Period 3, to analyze India's geographical position and its influence on trade, culture and international relations. Period 4, to identify and locate India's neighboring countries and understand their geographical importance. Teacher references. Teacher references are shown on slide. Astronomy for Kids, NASA Star Finder, printable, interactive planet simulator, a video explaining the solar system. Need for teacher reference. Pre-lesson preparation builds subject confidence, ensures curriculum alignment. All teacher resources are sourced from Open Educational Resources OER platforms such as Diksha and APSCRT, which are specifically designed for teacher training and classroom use. Additionally, relevant YouTube videos have been included to provide supplementary information and enhance understanding. Teaching learning materials, TLM. Website, Globe. Need for teaching learning material, enhances teaching quality, provides ready-to-use resources that make lessons engaging and effective, saves preparation time, offers structured content and activities aligned with learning goals. How teachers can use them, supplement lessons, integrate materials to clarify concepts and reinforce learning, adapt for students, modify resources to suit different learner needs and classroom contexts. These are flexible aids. Teaching learning process. Hook activity 4 minutes, explicit modeling I do 8 minutes, group work we do 16 minutes, independent work you do 8 minutes, closure 4 minutes. Hook activity 4 minutes helps to grab students' attention and activates prior knowledge to set the context. Explicit modeling I do 8 minutes. Teacher demonstrates the skill or concept clearly, setting a strong example. Group work we do 16 minutes encourages collaboration, discussion and peer learning. Independent work you do 8 minutes allows students to apply learning individually, reinforcing understanding. Closure 4 minutes wraps up the lesson with a quick review, reflection or takeaway to solidify learning of the student. Period plan. Now we have learned the period plan. Detailed plans for every period in the lesson based on taxonomy, strategy I do, we do, you do, activities and questions, assessment and check for understanding. Period plan, implicit teaching or teacher modeling I do, group work we do, independent work you do. Period 1. QR codes for videos and resources. QR codes linked to 3-minute summary videos for each period. Additional digital content like visuals, reading material, TLM. Enables blended learning and self-preparation for teachers. Videos also include quiz questions for formative check. These are QR codes. We can scan it and get the source. QR codes in teacher handbook or calendar page or teacher ready reckoner. Pedagogical approaches from NCFSE to 2023, NEP 2020. Emphasizes constructivist learning and child-centered pedagogy. Encourages
inquiry based learning, issues based learning, role plays, simulations and debates, field visits and project based learning, reflects principles of competency based education and experiential learning. Teacher diary, day wise, date wise, period wise diary provided. Teacher records content taught, activities conducted, homework given, reflections and improvements, helps in academic tracking and review. Teacher diary model, హ్యాండ్బుక్లో ఈ టీచర్ డైరీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మోడల్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ చాప్టరు, తర్వాత పీరియడ్, తర్వాత నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ టు బి థాట్, తర్వాత డేట్, తర్వాత యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్, నెక్స్ట్ టీఎల్ఎం యూజ్డ్, నెక్స్ట్ స్టూడెంట్ రెస్పాన్స్, టాపిక్స్ ఇంటెండెడ్ టు రీటీచ్, ఎడిషనల్ రిసోర్స్ యూజ్డ్ టు రీటీచ్. ఇవన్నీ కూడా కాలమ్స్ కింద మనకి టీచర్ డైరీలో ఇవ్వడం జరిగింది. టీచర్ డైరీని సెపరేట్గా కాకుండా మన టీచర్ హ్యాండ్బుక్లోనే పొందుపరచడం జరిగింది. ఈ టీచర్ డైరీని టీచర్ హ్యాండ్బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. టీచర్ డైరీ కాలమ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ కాలమ్స్ ప్రకారం టీచర్ డైరీ అనేది మనం ఫిల్ చేసుకుంటూ ఉంటాము. వాటినన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ టీచర్ హ్యాండ్బుక్లో ప్రస్ఫుటంగా ఉన్నాయి కాబట్టి ఈ టీచర్ డైరీని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టీచర్ డైరీ మోడల్, పర్పస్ ఆఫ్ ది టీచర్ డైరీ చూస్తే tracks lesson delivery. Teachers record the concepts covered and period numbers, ensuring structured and timely syllabus completion. Encourages reflective practice. Reflection questions for teachers help evaluate the effectiveness of the lesson and guide improvements in future teaching. Reflections. What were some of the specific strategies that I used to encourage participation? How effective were they? Differently next time. Structured for success. Conclusion. These elements help teachers, 1. Stay organized, 2. Focus on outcomes, 3. Integrate technology, 4. Reflect and improve continuously, 5. The teacher handbook is a comprehensive tool for quality education delivery. ఈ విధంగా మిత్రులారా, మరి టీచర్ హ్యాండ్బుక్లో మనకి లెర్నింగ్ అవుట్కమ్స్, అలాగే పీరియడ్ ప్లాను, టీచర్స్ డైరీ, ఇట్లా అన్ని రకాలు సమగ్రంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి టీచర్ హ్యాండ్బుక్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం ఉపయోగిస్తూ మన యొక్క విద్యాబోధనని కొనసాగిద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.